పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలి. వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతాం. ఇక విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ కమిటీ చైర్మన్ నియామకం జరపాలని, వేతన సర్వమ తృతీయతను పూర్తి చేయాలని ఇప్పటికే 2.5 సంవత్సరాల పైగా కాలతీతం అయిందని, కుటుంబ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలల కాలమైన వేతన సవరణ కమిటీ చైర్మన్ నియమించకపోవడంపై ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తుందని ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజేసీ చైర్మన్ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. విజయవాడ వెటనరీ కాలనీలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం మందిరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సర్వీసెస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసాగర్ గారు మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సంవత్సరం కాలంగా పదవీ విరమణ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యత క్రమంలో ముందుగా చెల్లింపులు జరపాలని కోరారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులు ప్రమోషన్లు తదితర అంశాలపై ఏపీ ఎంజీఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించిందని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా సమాధానం ఇచ్చిందని, వ్యవసాయ శాఖ ఉద్యోగులు దశాబ్దాల కాలంగా ఏపీ ఎన్జీఓ సంఘంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, ఏపీ ఎన్జీఓ సంఘంలో గత 5 దశాబ్దాలుగా మన్నన పొందిన అనేక మంది నాయకులు వ్యవసాయ శాఖ నుంచి వచ్చి ఎన్జీఓలో సంఘానికి నాయకత్వం వహించారని, వేతన సవరణ మరియు కీలక అంశాలలో ముఖ్య భూమిక పోషించారని విద్యాసాగర్ తెలిపారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ సమస్యలకు కానీ, సర్వీస్ సమస్యలకు కానీ, ప్రమోషన్లు అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల మంజూరు వంటి సమస్యలపై ఏపీ ఎన్జీఓ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని, కార్యసాధన దిశగా కృషి చేసిందని తెలిపారు. అలాగే ఉద్యోగులకు సంబంధించిన పోలీస్ కేసులు ఎత్తివేత, జీపీఎఫ్ ఏపీ జిల్లై చెల్లింపులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్, మెడికల్ బిల్లులు చెల్లింపులు తదితర అంశాలలో గత ప్రభుత్వం బిల్లింగ్లో పెట్టిన బకాయిలు మంజూరు విషయంలో సానుకూలత ఉన్నప్పటికీ, పదవి విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్ చెల్లింపులు, అలాగే సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సంబంధించి గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు చెల్లింపు ప్రక్రియ కూడా ప్రారంభం కావాలని కోరారు. ఉద్యోగులు పీఆర్సీ కమిటీ విషయంలో, అలాగే సరెండర్ లీవ్లు చెల్లింపుల విషయంలో పూర్తి అసంతృప్తిగా ఉన్నారని, 2 సంవత్సరాల కాలం అయిన కూటమి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించకపోవడం సబబు కాదని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాల మీద సానుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల మీద కూడా దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ నుంచి ఎన్జీఓ సంఘం ఆఫీస్ బేరర్స్ గా ఈ మధ్యనే జరిగిన ఎన్నికలలో ఎన్నికైన నాయకులందరికీ శ్రీ విద్యాసాగర్ చేతుల మీదుగా సత్కరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉద్యోగులు సర్వీసు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి రమేష్, గుంటూరు జిల్లా ఎన్జీఓ సంఘం కార్యదర్శి శ్యామ్ సుందర్, కర్నూలు జిల్లా ఎన్జీఓ సంఘం జిల్లా కార్యదర్శి కాసన్న, విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్, కార్యదర్శి నజీర్, వ్యవసాయ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు డిఎస్ఎస్ శ్రీనివాసు, లలిత్ కుమార్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.